నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. చుట్టుముట్టిన పరిశ్రమల ధాటికి సుందర విశాఖ ఎప్పుడూ మసిబారిపోయింది. భారీ పారిశ్రామిక క్లస్టర్లను వెనక్కి కాలుష్య తీవ్రతలో రాష్ట్రంలోనే అగ్రస్థానం సాధించింది. ఆ కష్టాలు చాలా ఉన్నట్లు ఇప్పుడు విశాఖ వాసులకు కొత్త ముప్పు ఊపిరాడనీయకుండా చేస్తోంది. ప్రజారోగ్యానికి, పచ్చని పర్యావరణానికి మరింత పోగపెడుతోంది. విశాఖ సెగలో మణిమకటం అంటూ ఆర్భాటపు ప్రచారం చేసిన ఔషధ నగరం వారి పాలిట విషం చిమ్ముతోంది. వేల ఉద్యోగాలు, అభివృద్ధి నమూనా వంటి అన్ని భ్రమలు తొలగిపోయాయి. ఉపాధి మాటేమో కానీ స్థానికుల ఉనికే ప్రమాదంలో పడింది. పరిసరాలే కాదు, భూగర్భ జలాలు హలాహలమవుతున్నాయి. రామ్కీ వంటి సంస్థల స్వార్థం, కాలుష్య నియంత్రణ మండలి మొద్దు నిద్ర వెరసి వారి దైనందిన జీవనే నరకప్రాయమవుతోంది. కొత్త సవాళ్లతో రసాయన పరిశ్రమలంటేనే హెచ్చరికలు పంపుతోంది. ఫార్మాసిటీ పారిశ్రామిక నగరం విశాఖ సెగలో మరో మొకటం. వేల ఉద్యోగాలు, పరిసర ప్రాంతాల అభివృద్ధి, ఇది ఫార్మాసిటీ పేరుతో జరిగిన మహాప్రచారం. కానీ భ్రమలు ఇప్పుడిప్పుడే తొలగిపోతున్నాయి. పరవాడలో ఏర్పాటు చేసిన రసాయన పరిశ్రమలో ఉపాధి కల్పన నిజంగా కల్పనగానే మారిపోయింది. పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యం పరిసర గ్రామాలపై కాలకోట విషయాన్ని చిమ్ముతోంది. దేశంలో కాలుష్యాన్ని అత్యధికంగా వెదజల్లే నగరాల్లో విశాఖ ముందు వరుసలో ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలే తేల్చింది. అయినా అక్కడే పరిశ్రమలు ఏర్పడుతుంటాయి. ఆ క్రమంలో వచ్చిందే ఫార్మాసిటీ. విశాఖ జిల్లా పరవాడ సమీపంలో ఫార్మాసిటీ పేరిట ఏపీఐఐసి 1993లోనే 2400 ఎకరాలు సేకరించింది. ఆ భూమిని అప్పటి సర్కారు రామ్కీ యాజమాన్యానికి కట్టబెట్టింది. పరిశ్రమల నిర్మాణం, ఉద్యోగాల కల్పన అని ఊహల్లో తేల్చి అత్యంత చవకగా ఎకరాకు ₹1,00,000 లోపే చెల్లించి భూములు తీసుకుంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఫార్మాసిటీ నిర్మించాలన్నది లక్ష్యం. కానీ జరిగింది వేరు. రామ్కీ ఫార్మాసిటీలో 100కు పైగా వెలసిన పరిశ్రమలు అక్కడి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి. గ్రామం తీసుకునేటప్పుడేమో SEZ వస్తుంది, మంచి కంపెనీలు వస్తాయి, ప్రతి ఒక్కడికి చదువుకుని కుర్రలు ఉన్నారు కాబట్టి ఉద్యోగాలు వస్తాయి, లేడీస్ కూడా ఉద్యోగాలు వస్తాయి, గ్రామానికి ఎటువంటి హాని జరగదు, చాలా బాగుంటుందని ఆ రోజుల్లో చెప్పడం జరిగిందండి. SEZ అన్నారు కదా, ఫార్మాసిటీ కడుతున్నారు, మెడికల్ కంపెనీలు వచ్చినట్టయితే మాకు చాలా ఆరోగ్యాలు దెబ్బతింటాయి, మా గ్రామాలు చాలా ఇబ్బంది పడతాం, జనాలు చాలా ఇబ్బంది పడతారనేసి జనాలు అందరూ గోలెట్టడం జరిగిందండి. 5 సంవత్సరాలు బట్టి చాలా అధ్వానంగా పరిస్థితి తయారైందండి. ఈ గ్రామంలోని ఎట్టి పరిస్థితులు ఉండలేక చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడి రాజకీయ నాయకులతో కలెక్టర్ దగ్గరికి అలా తిరుగుతానే ఉన్నామండి. ఫార్మా కంపెనీల్లో వ్యర్థాల నుంచి వచ్చే కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది. ఫార్మాల్లోని కాలువల నుంచి గరళాలు సమీపంలోని గ్రామాలకే వస్తున్నాయి. కాలుష్యం మోతాదు మించిందని ఎన్నో జాతీయ పరిశోధన సంస్థలు తేల్చాయి. ఫార్మాసిటీలో ఘన వ్యర్థాలు శుద్ధి కోసం 113 ఎకరాల్లో కోస్టల్ వేస్ట్ అనే ప్రాజెక్టు నిర్మించారు. 100కు పైగా పరిశ్రమల వ్యర్థాలు అక్కడే నిల్వ ఉంటాయి. 2006 నుంచి అది పనిచేస్తోంది. ఆ ప్రాంతం నుంచి విష వ్యర్థాలు భూమి పొరల్లోకి దిగినట్లు, అక్కడో రసాయన పొర ఏర్పడినట్లు 2008లో కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది. ఐఐటి మెడ్రాస్ తో PCB విచారణ జరిపించింది. వ్యర్థాల నిల్వ ప్రాజెక్టును పరిశీలించిన ఐఐటి బృందం భూగర్భంలోకి రసాయన వ్యర్థాలు దిగడం వాస్తవమేనని నిర్ధారించింది. జాతీయ భూగర్భ పరిశోధన సంస్థ NGRI సైతం వ్యర్థాల నిల్వకు ఆ ప్రదేశం సరైంది కాదని తేల్చింది. ఆ 2 నివేదికలు పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పూర్తిస్థాయి పరిశీలన కోసం జవహర్లాల్ నెహ్రూ వర్సిటీ విశ్రాంత డీన్ ప్రొఫెసర్ దవే ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి నిపుణుల బృందం ఏర్పాటు చేసింది. 2009లో ఈ కమిటీ దఫాలుగా పరిశీలించి కీలక సిఫార్సులు చేసింది. వ్యర్థాలు నిల్వ చేసే ప్రాంతం సరైంది కాదని గతంలో ఐఐటి, NGRI వ్యక్తం చేసిన అభిప్రాయాలతో దవే కమిటీ ఏకీభవించింది. ఘన వ్యర్థాలు నిల్వ చేసేందుకు అడుగున ఉంచిన ప్లాస్టిక్ షీట్ల నాణ్యత తక్కువగా ఉందని చెప్పింది. ఆ ప్లాంట్ పక్కనే గ్రామస్తుల చెరువు ఉంది. అక్కడ భూగర్భ జలమట్టం ఎక్కువ. వ్యర్థాలన్నీ ఆ భూగర్భ జలాల్లో కలుస్తున్నాయి. ప్లాంట్ నిర్మించేటప్పుడు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదని దవే కమిటీ తప్పుబట్టింది. కర్మాగారాల నుంచి రసాయనాలను ప్లాంట్లకు తీసుకొచ్చే విషయంలోనూ భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని చెప్పింది. ఘన వ్యర్థాలు మాత్రమే కాకుండా రసాయన జలాలు శుద్ధి చేసే CETP కూడా సక్రమంగా పనిచేయడం లేదని వ్యాఖ్యానించింది. ప్లాంట్ నుంచి వ్యర్థ జలాలు సముద్రంలో వదిలే చోట నిర్దేశించిన ప్రమాణాల కంటే 6 రెట్లు ఎక్కువగా రసాయనాలు ఉన్నందున అక్కడి సాగర జీవులకు ప్రమాదమని కమిటీ పేర్కొంది. చివరగా ప్రాజెక్టును పూర్తిగా మూసేసి వేరొక ప్రాంతంలో ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సూచించింది.
వ్యర్థ రసాయనాల ప్లాంటు సక్రమంగా పనిచేయడం లేదని ఆ ప్లాంటును కాలుష్య నియంత్రణ మండలి మూసేసింది. మరో ప్రదేశంలో కొత్త ప్లాంటు నిర్మించారు. దాని పరిస్థితి అధ్వానంగా ఉందని బాధిత స్థానికుల ఆవేదన. వ్యర్థ జలాలు పైప్ లైన్ల ద్వారా తీసుకెళ్లి సమీపంలోని ముత్యాలంపాడు వద్ద సాగరంలో వదులుతున్నారు. ఫలితంగా సమీపంలోని మత్స్యకార గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ రసాయన జలాల ధాటికి ఆ సాగర ప్రాంతంలో మత్స్య సంపదే లేకుండా పోతోంది. ఈ ఫార్మా కంపెనీల వేస్ట్ అంతా కూడా తీసుకొని వచ్చి రామ్కి అక్రమంగా నిర్మించినటువంటి పైప్ లైన్ ద్వారా ముత్యాలంపాలెం సముద్రంలోకి కలుపుతున్నారు. ఎప్పుడైతే రామ్కి పైప్ లైన్ ముత్యాలంపాలెం సముద్రంలో పెట్టారో ఆ రోజుల నుండి కూడా సాంప్రదాయ మత్స్యకారులు సముద్ర తీరం నుండి 5 కిలోమీటర్ల వరకు ఎటువంటి చేప మత్స్య వలలో పడడం లేదు. పడిన చేపలు కూడా చచ్చిపోయి పడుతున్నాయి. చచ్చిపోయిన చేపలు కూడా సముద్ర తీరం వెంబడి చచ్చిపోయి చేరుతున్నాయి. ఫార్మాసిటీలో నాణ్యతా ప్రమాణాల లోపాలపై దవే కమిటీ స్పష్టమైన సిఫార్సు చేసినా కాలుష్య నియంత్రణ మండలి అంతగా పట్టించుకున్నట్లు లేదు. ఫార్మా కంపెనీ కొత్త ప్లాంట్ ఏర్పాటు చేసినా సమస్యలు అలానే ఉన్నాయి. ఫార్మాసిటీలో ఏమైందంటే వాళ్ళు అక్కడ ఊర చెరువులో పడేశారు. మేము పాయింట్అవుట్ చేసాం. తర్వాత వాళ్ళు వినది ఏంటంటే వాళ్ళు కొంత కాలుష్యం కూడా ఇక్కడ దువ్వాడ దగ్గర అక్కడ డంప్ చేస్తున్నారని వాళ్ళకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఇన్ఫర్మేషన్ ఉంది. దవే కమిటీ రిపోర్ట్లో వాళ్ళు గ్రౌండ్ వాటర్ అక్కడ ఫార్మాసిటీలో గ్రౌండ్ వాటర్ అంతా పాడైపోయింది, కాలుష్యం అయిందని వాళ్ళు క్లియర్గా చెప్పారు. దవే కమిటీ రిపోర్ట్ అసలు వాళ్ళు వెబ్సైట్లో పెట్టలేదు. నేను సమాచార హక్కు చట్టంలో ఒక కాపీ తెచ్చుకున్నాను. తెస్తే మరి దాని మీద ఏమిటి యాక్షన్ తీసుకున్నారంటే ఏమీ లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు ఏంటవుతోంది, కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అనే విషయాల మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమో అనేటువంటి సందేహం నాకు వస్తుంది. దవే కమిటీ సూచనలపై పీసీబీ స్పష్టమైన వివరణ ఇవ్వడం లేదు. ఆఖరికి దవే కమిటీ నివేదికను పీసీబీ వెబ్సైట్ లో పొందుపరచలేదు. దానికి సంబంధించి దవే కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అక్కడ చాలా వరకు ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. కంట్రోల్ బోర్డ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏం యాక్షన్ తీసుకుంది? గ్రీన్ బెల్ట్ కూడా గ్రీన్ బెల్ట్ 100 మీటర్స్ గ్రీన్ బెల్ట్ పెట్టాలి. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం ఐ కాల్డ్ దెమ్ ఫర్ హీరింగ్. నేను వచ్చిన తర్వాత ఒక 2 నెలల క్రితం పిలిచి వాళ్ళకి హీరింగ్ ఇచ్చి గ్రీన్ బెల్ట్ డెవలప్ చేయమని ఇచ్చాము. ఇక్కడ దానిపైన కొంత ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది. అది మీకు తెలుసుంటుంది. దానిపైన యాక్షన్ తీసుకుంటాం. దవే కమిటీని ఫాలో అయ్యారా సార్? దాని మీద ఆర్టీఐ కింద అప్లికేషన్ పెట్టినా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు పీసీబీ. ఏం యాక్షన్ తీసుకున్నారు? వాళ్ళు స్పష్టంగా ఇచ్చారు, రిపోర్ట్ లో స్పష్టంగా ఇచ్చినప్పుడు ఏమని ఇచ్చారు? రిపోర్ట్ లో దవే కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు. దాని మీద ఏం తీసుకున్నారు? గ్రీన్ బెల్ట్స్. దానిపైన గ్రీన్ బెల్ట్స్ దవే కమిటీ అక్కడ వాళ్ళు అబ్జర్వ్ చేసి ఫార్మా కంపెనీలో ఉన్న అన్ని యూనిట్ అబ్జర్వ్ చేసి ఐ హావ్ టు లుక్ ఇంటు దట్. నాకు ఐడియా లేదు మరి దానికి సంబంధించి. చూడాలి. విలేజెస్ కూడా కంప్లైంట్ ఏంటంటే మొత్తం చర్మం మీద పొక్కులు రావడం కానీ అలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నాయా? వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే అబార్షన్స్ కూడా జరుగుతున్నాయని చెప్పి కంప్లైంట్. నిబంధనలంటే రామ్కి యాజమాన్యానికి లెక్కలేదు. సర్కార్ అండదండలున్నాయి. ఇష్టారాజ్యంగానే వ్యవహరిస్తోంది. స్థానికులకు ఎన్నో హామీలిచ్చిన రామ్కి వేటిని నిలబెట్టుకోలేదు. కనీసం నిర్వాసితులకు మంచినీటిని కూడా ఉచితంగా ఇవ్వడం లేదు. ఫార్మాల వల్ల భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. అక్కడ ఫార్మా సంస్థ మంచినీటి ప్లాంట్ ఏర్పాటు చేసి నీటికి రేటు కట్టి విక్రయించడం బాధాకరం. సర్కారు సూచనలను ఫార్మాసిటీ యాజమాన్యం పాటించడం లేదు. ఫార్మాల చుట్టూ యాజమాన్యం పచ్చదనం పెంపొందించాలి. 30 ఏళ్ల క్రితం ఏర్పాటైన స్టీల్ ప్లాంట్ చుట్టూ లక్షల సంఖ్యలో మొక్కలు నాటారు. దాని పక్కనే ఏర్పాటైన ఈ ఫార్మాసిటీలో మాత్రం మచ్చుకు ఒక్క మొక్క కూడా కానరాదు. అంత బాధ్యతారాహిత్యం ఇక్కడి ఫార్మాసిటీది. ట్రీట్మెంట్ ప్లాంట్ పక్కాగా ఉండి ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ లో వచ్చిన వాటర్ ని ఫిష్ ఫాండ్ లో ఫిష్ ఎగ్జిబిట్ చేసి ఆ ఫిష్ చనిపోకుండా మన తెక్కవైన పలంగి సీకి పంప్ చేయాలి. ఆ ఫిష్ ఫాండ్ లేదు, ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు. డైరెక్ట్ వాటర్ పంప్ చేస్తుంటే తెక్కవైన పల్లె చేపలు చనిపోతే ఒకసారి ఇక్కడ ఉద్యమం చేసాం. దాన్ని రెక్టిఫై చేస్తా ఉన్నారు. ఈ రోజు రెక్టిఫై చేయలేదు. ఈ 500 మీటర్స్ గ్రీన్ బెల్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ది ల్యాండ్ ఏదైతే రామ్కి సరౌండింగ్ ఉన్న పేద రైతుల తరగతి భూముల్లో డెవలప్ చేయండి, అక్కడ లేఅవుట్లు అప్రూవల్ చేయొద్దని చెప్పి స్వయాన్ని ముఖ్యమంత్రి ఆర్డర్ తెచ్చుకున్నారు. గ్రీన్ బెల్ట్ వ్యవహారంపై స్థానికంగా ఉన్న నాయకులు, రైతులు ధర్నాలకు దిగారు. అప్పటికి గాని మన సర్కారుకి కళ్లు తెరుచుకోలేదు. ఈ మధ్యనే జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏప్రిల్లో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అది ఆరంభ శూరత్వమే. ఇప్పటి వరకు ఆ కమిటీ సమావేశం కాలేదు. కమిటీ ఏదో ఒక నిర్ణయం తీసుకునేలోగానే రామ్కీలోని కొన్ని ఫార్మా కంపెనీలు ఉల్లంఘనకు పాల్పడి విస్తరణ చేపట్టాయి. స్థానికులు అడ్డుకోవడంతో గొడవ రేగింది. ఇక్కడ నిర్వాసితులకి, రైతులకి ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా వీళ్ళు అమలు జరపలేదు. ఇక్కడ ఉన్నటువంటి యువకులకి, భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి ఉపాధి కల్పిస్తారన్నారు, ఉపాధి లేదు. పైపెచ్చి ఈరోజు ఈ పొల్యూషన్ ఈ గ్రామాల మీద వస్తూ ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పశువులకి, పశుగ్రాసానికి అవకాశం లేదు. పశువులు చచ్చిపోతా ఉన్నాయి. మనుషులకి పీల్చడానికి కూడా గాలి, స్వచ్ఛమైనటువంటి గాలి అందటం లేదు. అదేవిధంగా రకరకాల జబ్బులు ఈ ప్రజలు ఎదుర్కొంటున్నారు.